పరువు హత్యగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన మంథని మధుకర్ కేసులో రీపోస్ట్ మార్టం ముగిసినా అనేక అనుమానాలు మిగిలిపోయాయి. ఈ కేసులో కీలకమైన ఆధారాలను సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మృతదేహం లభించిన ఖానాపూర్ శివారులోని పొదల్లో తొలుత మధుకర్ వద్ద ఎలాంటి అనుమానించదగ్గవి దొరకలేదని పోలీసులు చెప్పారు. అయితే ఆ తర్వాత ఓ చున్నీ మజా బాటిళ్లను తెరపైకి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధుకర్ మృతదేహం పోస్ట్ మార్టంకు తరలించేటప్పుడు చేసిన పంచనామా రిపోర్ట్లో ఇవన్నీ లేవు. మరి ఆ తర్వాత ఇవి ఎక్కడి నుంచి వచ్చి చేరాయని ప్రశ్నిస్తున్నారు. తాజాగా మధుకర్ చేతి గడియారం రీపోస్ట్ మార్టం జరిగిన ప్రదేశంలో అతని సమాధి వద్ద పడి ఉండటం ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు సాధారణంగా మృతదేహం దగ్గర లభించిన వస్తువులను పోలీసులు భద్రపరుస్తారు. సాక్ష్యాలుగా అవి ఏమైనా పనికి వస్తాయా అన్న కోణంలో సీజ్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత వాటితో పనైపోయాక కుటుంబ సభ్యులకు అప్పగించడం రివాజు. అప్పగించే క్రమంలో దానికి ఓ పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వస్తువులను కుటుంబానికి అప్పగించేటప్పుడు సాక్షుల సమక్షంలో సంతకాలు తీసుకుని ఏమేం అప్పగిస్తున్నారో రికార్డులో పొందుపరచాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది. అయితే తమకు మధుకర్కు సంబంధించిన ఎలాంటి వస్తువులు అప్పగించకపోగా ఇదివరకే ఇచ్చామని అంటున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇస్తే ఎవరికిచ్చారు? తిరిగి ఇచ్చే క్రమంలో రికార్డుపై ఇస్తున్నట్టుగా వివరాలు నమోదు చేశారా? దానిపై కుటుంబ సభ్యులు ఎవరివైనా సంతకాలు ఉన్నాయా అన్నది అనుమానం. కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎలాంటి వస్తువులు ఇవ్వలేదని ఖరాఖండిగా చెబుతున్నారు. కేసులో అనుమానాలు తీరకముందే మధుకర్కు సంబంధించిన రిస్ట్ వాచ్ సెంటర్ పాయింట్ గా మారింది. రీపోస్ట్ మార్టం ప్రక్రియ ముగిశాక ఆ ప్రదేశంలో సగం బెల్ట్ తెగిపోయిన ఓ చేతి గడియారం పడి ఉంది. నిజానికి ఆ గడియారం ఆగిపోయిన స్థితిలో ఉంటే మధుకర్ చనిపోయిన టైంను నిర్ధారించేందుకు అది ప్రధాన సాక్ష్యంగా ఉపయోగపడేది. ఎన్నో కేసుల్లో నిజాలను నిగ్గు తేల్చడంతో రిస్ట్ వాచ్లు కీలక సాక్ష్యాలుగా పనిచేసిన సందర్భాలున్నాయి. అలాంటిది ఇంత సంచలన కేసులో మధుకర్ రిస్ట్ వాచ్ను ఎందుకు వదిలేశారు? పోలీసులు ఆ వాచ్ను ఎందుకు సాక్ష్యంగా పరిగణించి భద్రపరచలేదు అన్నది అనుమానాలకు తావిస్తోంది. అదే సందర్భంలో మట్టి కొట్టుకుపోయి ఉన్న ఆ వాచ్ను మధుకర్ మృతదేహంతో సహా పూర్తి చేశారన్నది స్పష్టమవుతోంది. అలా ఎందుకు చేశారు? పోనీ అది మధుకర్ది కాదు అనుకుందామంటే అలా అనుకోవటానికి వీలు లేకుండా ఉంది. ప్రభుత్వాసుపత్రి మార్చిరీలో సాక్షుల సమక్షంలో నిర్వహించిన శవ పంచనామా రిపోర్టులో మధుకర్ చేతికి నలుపు రంగు బెల్ట్ గల తెల్ల రంగు వాచి ఉందని నమోదు చేశారు. దానిపై ఈగల్ టైమ్ అన్న బ్రాండ్ నేమ్ ఉందని స్పష్టపరిచారు. మరి అంత కీలకమైన దాన్ని శవంతో సహా పూడ్చిపెట్టేశారా? ఆ తర్వాత రీపోస్ట్ మార్టం జరిగినప్పుడు అది మరోసారి బయటపడిందా? ఇప్పుడు ఇవే అనేక అనుమానాలకు తావిస్తోంది. మా తమ్ముని మార్చిరు రూమ్ కి తీసుకుపోయిన తర్వాత మా తమ్ముని మీద ఒక 2-3 వస్తువులు ఉన్నాయి. వాచ్, 2 ఉంగరాలు. ఆ ఉంగరాలను వాచ్ను ఎస్ఐ గారు ఉపేందర్ రావు గారు మాకు ఇచ్చిన అని మమ్మల్ని బదలాయించడం జరుగుతుంది. ఐఓగా ఏసీపీ బాధ్యతలు తీసుకున్న రోజుకు మా తమ్మునికే ఎవరు హైదరాబాద్కు ఫోన్ చేసినట్టు మళ్ళీ ఐఓగా ఏసీపీ మీద సింధు శర్మ బాధ్యతలు తీసుకున్నాక అక్కడ బాడీ ఎక్కడ లభ్యమైందో అక్కడికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎస్ఐ గారు నాకు సమ్మయ్య మీ ఇంట్లో మీ తమ్ముడి ఉంగరాలు 2 వాచ్ మీ ఇంట్లోకి ఎవరికో ఇచ్చినా నాకు మతికిలో ఎవరికో ఇచ్చినా చూసుకోండి. పోస్ట్ మార్టం కోసం అని అక్కడ పోస్ట్ మార్టం ఆఫీస్ తీసుకెళ్లారు. నైట్ కల్లా తీసుకెళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత మాకు మా తమ్ముడు ఇంటి మీద ఉన్న ఎట్లాంటి వస్తువులు ఏది మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సాక్షుల సమక్షం లేదు, దానికి సంబంధించిన పేపర్లు లేవు. కానీ మాకు ఎస్ఐ గారు సిఐ గారు అన్న మాట ఏంటంటే నువ్వు మాకు ఇచ్చినా అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఇచ్చినామని చెప్పేసి అన్నారు. అది మాత్రం వాస్తవం కాదు. మాకు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. మా తమ్ముడు ఇంటి మీద ఉన్న ఉంగరాలు కావచ్చు, వాచి కావచ్చు, ఆయనకు సంబంధించిన వస్తువులు కావచ్చు. ఒకటి బంగారు ఉంగరం, ఒకటి వెండి ఉంగరం. వీటికి సంబంధించిన కాస్ట్ అంటే 1 తులం అంతా ఉంటుంది బంగారు ఉంగరం, మిగతాది వెండి ఉంగరం. తన వాచ్ కూడా మాకు ఇవ్వలేదు. ఇవన్నీ వీటికి సంబంధించిన ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు. కానీ రిటర్న్ పోలీసులు మాత్రం ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు ఇచ్చినామని చెప్పేసి మమ్మల్ని అడిగారు. సార్ మాకైతే ఇవ్వలేదు, మా ఇంట్లో వాళ్ళకు, మా అమ్మ నాన్నకు, మా అన్నయ్యలకు, మా వదనలకు, మా ఆడపిల్లలకు ఎవ్వరికి ఇవ్వలేదు, ఇచ్చిన అని చెప్పేసి మాతో అన్నారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది అవసరం కొద్దీ తొందరగా క్లోజ్ చేశారు. రీపోస్ట్ మార్టం కూడా అదే తారీఖున జరిగింది. అందుకే మాకు ఏది హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక దీన్ని బట్టి మాకు తెలిసి ఈసారి కూడా మా వస్తువులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ వ్యవస్థ నిర్లక్ష్యం వహించిందని చెప్పగలుగుతున్నాం. మేము మాకు ఎటువంటి వస్తువులు అందలేదు. మా తమ్ముడికి సంబంధించిన డ్యూటీ డాక్టర్ సుష్మా రావాల్సిన చోటికి నరేష్ ఆగంతం వచ్చాడు.
ఒక ఎస్ఐ డీల్ చేయాల్సిన పోస్ట్ మార్టం సంబంధించిన అది ఒక సిఏ వచ్చాడు. ఇట్లా రావడం కరెక్ట్ కాదు కదా. అంటే మా తమ్ముడికి సంబంధించిన హత్య కేసు దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచే పక్కదో పడుతున్నాయి. మాకు మా తమ్ముడికి సంబంధించిన ఏ వస్తువు కూడా మాకు అందలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సంబంధించిన డీటెయిల్స్ మాకేం తెలియదు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి, అక్కడ వేసిన డాక్టర్ల దగ్గర ఉన్నాయా, ఆ పోలీసుల దగ్గర ఉన్నాయా, ఇంకేదన్నా యంత్రాంగం దగ్గర ఉన్నాయా. ఇప్పుడు రీపోస్ట్ నిర్వహించిన తర్వాత కూడా మా హ్యాండ్ ఓవర్ చేయలేదు. పట్టించుకోవాల్సిందే. ఈ రూపంలో జరుగుతుంటే న్యాయ వ్యవస్థ కొంచెం చొరవ తీసుకొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని దీని న్యాయం మాకు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా ఆస్తులు మాకు ఇవ్వలేదు, ఫస్ట్ రోజు ఇవ్వలేదు. అయినా గడియారం ఉండే, ఉంగరాలు ఉండే, అప్పట్లో పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇవ్వలే, మా సంతకాలు తీసుకోలే. మాకు మళ్ళీ మొన్న చేసిన రోజు కూడా మాకు అస్సలు ఇవ్వలేదు. మాకు తీసిన ఉన్నాయి అని అన్నాడు కావచ్చు, కానీ మాకైతే ఇవ్వాలి. ఎస్ఐ కూడా మేము ఇచ్చిన మీ ఇంట్లో ఫ్యామిలీకి ఇచ్చిన సమయం చెప్పిండ్రట. మరి మాకు అప్పుడు ఇవ్వలేదు, మొన్న చేసినప్పుడు కూడా మాకు ఏవి ఇవ్వలే.